జనంబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బైడెన్ కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్, ఎముకలకు పాకిన వ్యాధి. మళ్లీ ఉధృతంగా కరోనా వ్యాప్తి, కొత్త వ్యాక్సిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్. అమరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటన, బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు. కంటమనేని రవిశంకర్ కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం, హాజరైన సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. నష్టాల్లో మొదలైన మార్కెట్లు, 106 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి, ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ వార్త అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. గత వారం నుండి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లీజర్ స్కోర్ 9 గ్రేడ్ గ్రూప్ 5 గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని మెటాస్టాటిస్ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ క్యాన్సర్ హార్మోన్లకు స్పందించే తత్వం కలిగి ఉండడం కొంత ఊరటనిచ్చే అంశమని, దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలు ఉంటుందని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు వైద్య నిపుణులతో కలిసి అందుబాటులో ఉన్న చికిత్స మార్గాలపై సమీక్ష జరుపుతున్నారని కార్యాలయం వివరించింది. 82 ఏళ్ల బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. బైడెన్ అనారోగ్య వార్త తెలియగానే రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు స్పందించారు. జో బైడెన్ అనారోగ్య నిర్ధారణ గురించి విని నేను, మెలానియా విచారం వ్యక్తం చేస్తున్నాం. జిల్ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జో త్వరగా విజయవంతంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్రూ సోషల్ మాధ్యమంలో ట్రంప్ పోస్టు చేశారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హ్యారిస్ కూడా స్పందిస్తూ జో ఒక యోధుడు, ఈ సవాలును కూడా ఆయన ఎప్పట్లాగే ధైర్యంగా ఎదుర్కొంటారని నాకు తెలుసని ఎక్స్లో పోస్టు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా స్పందిస్తూ ఇటీవల నిర్ధారణ క్యాన్సర్ను ఓడించడానికి జో బైడెన్ ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారు. ఆయన జిల్ ఎప్పుడు పోరాట యోధులే. ఈ సవాలును కూడా వారు ధైర్యంగా హుందాగా ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉందని ఎక్స్లో పేర్కొన్నారు. గతంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆరోగ్య మానసిక చురుకుదనంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది డెమోక్రాట్లు కూడా ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా బైడెన్ కుమారుడు బైడెన్ 2015 క్యాన్సర్తో మరణించిన విషయం విదితమే. అప్పటి నుండి బైడెన్ మొదటి ఉపాధ్యక్షుడిగా బరాక్ ఒబామా హయాంలో, ఆ తర్వాత 2021 నుండి అధ్యక్షుడిగా క్యాన్సర్ నివారణకు మూన్ షాట్ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా క్యాన్సర్ బారిన పడడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం ఈ నగరాల్లో కోవిడ్ కేసులు, ఆసుపత్రి చేరికలు, మరణాలు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగ నిరోధక శక్తి క్రమం తగ్గడం, LP81 XFC వంటి కొత్త వేరియంట్ల వ్యాప్తి దీనికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రజలు ముందు జాగ్రత్తగా కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలని, ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ కూడా పరిగణించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకొని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మార్క్ ఈరూ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా LP8.1 వేరియంట్ కారణంగా కేసులు అధికమవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో సుమారు 70% ఈ వేరియంట్ వల్లేనని, మరో 9% కేసులకు
ఇందుకు XFC వేరియంట్ కారణమని ఆయన తెలిపారు. ఒమిక్రాన్ అసలు వేరియంట్ స్థానంలో దాని ఉప వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్లు తీవ్ర ప్రాణాంతకమైనవి కానప్పటికీ తగిన నిరోధక శక్తి వల్ల సులభంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ నుండి LP8.1 వేరియంట్ UK, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO జనవరిలోనే LP8.1ను అండర్ మానిటరింగ్ వేరియంట్గా గుర్తించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు చెంచు నాయకులు మాట్లాడారు. చెంచుల కోసం తీసుకొచ్చిన పథకాల్లో భాగంగా పొడు భూములు కలిగిన కొంతమంది రైతులకు ఈ పథకాన్ని పరిచయం చేస్తున్నారన్నారు. అదేవిధంగా చెంచుల అభివృద్ధి కోసం మన్ననూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడున్న ఐటీడీఏ కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారని దాన్ని తిరిగి మన్ననూరుకు తీసుకురావాలన్నారు. చెంచుల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సమావేశానికి చెంచు నాయకులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి గిరిజనులు అరెస్టు చేయడం ఏంటన్నారు. అరెస్ట్ అయిన వారిలో చెల్లపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయకులు మల్లికార్జున్ గురవయ్య ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం ఎగ్జిగ్రేషియా ప్రకటించారు. ఈ దురదృష్టకర సంఘటనలో 17 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన స్పందించారు. అగ్నిమాపక పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు తీశారు రేవంత్ రెడ్డి. ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని, క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. క్షతగాతులకు అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించాలని, బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలని సూచించారు. కొందరు బాధితుల కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది చూపిన ధైర్య సాహసాలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రాణాలకు తెగించి మంటలో చిక్కుకున్న సుమారు 40 మందిని వారు సురక్షితంగా కాపాడగలిగారని తెలిపారు. వారి సకాల స్పందన వల్ల మరిన్ని ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని అన్నారు. ప్రభుత్వం బాధితులందరికీ అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని నాలెడ్జ్ అకాడమీ ఎంటర్‌ప్రెన్యూర్ తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోని పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్లో ఆదివారం నాడు కంఠంనేని రవిశంకర్కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు బాబు. తెలుగు వన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై 400 ఛానల్స్తో ప్రతి దేశంలో ఉంది. రవిశంకర్ మంచి కృషి పట్టుదలతో ఉన్నారు. నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తాపత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. 2003లో అలిపిరిలో నాపై మావోయిస్టులు దాడి చేశారు. అప్పుడు ఒక జెమిని మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు అనేకంగా ఉన్నాయి. రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని ఛానల్ పెట్టుకున్న ఆదాయాన్ని కూడా పొందే అవకాశం వచ్చింది. న్యూస్ పేపర్కు సర్క్యులేషన్, శాటిలైట్ ఛానల్కు టీఆర్పీ, యూట్యూబ్ ఛానల్కు వ్యూస్, సబ్స్క్రైబ్స్ ఉంటాయి. తెలుగు వన్ ఛానల్ ఇప్పటివరకు 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియోలను, 1500కు పైగా సినిమాలు ఉన్నాయి. తిరుగులేని శక్తిగా తెలుగు వన్ తయారైంది. కంఠంనేని రవిశంకర్ అమరావతి రాజధానిపైన సినిమా కూడా తీశారు. నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా వెనక్కి తగ్గకుండా న్యాయం, ధర్మం, అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి సినిమా తీశారు. సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే యూట్యూబ్లో వదిలారు. 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఆయన సేవ కార్యక్రమాల పట్ల అభినందన తెలుపుతున్నాను. తెలుగు వన్ పూర్తి పురస్కార గ్రహీతలకు అభినందన తెలుపుతున్నానని బాబు అన్నారు. ఏది చేయాలన్నా విశ్వసనీయత అవసరం. ఎన్జీఓ మీడియాకు విశ్వసనీయత ఉండాలి. స్వాతంత్రోద్యమ సమయంలో పత్రికలు, జర్నలిస్టు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయి. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకుని వ్యక్తిత్వ హరణ, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హరణం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచించేసే వారిని నియంత్రించాల్సి ఉంది అని బాబు అన్నారు.
పాలెగవీడు మండలం బెట్టేతండా మరియు జాన్బహాడ్ గ్రామంలో ఎత్తిపోతల పనుల్ని పరిశీలించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నీటి లభ్యత ఉన్న ప్రతి చోట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు. అందులో భాగంగానే మూసి నీటితో ఇది పూర్తయితే బెట్టేతండా, పాడేతండా, సజ్జాపురం తదితర గ్రామాలకు చెందిన 2041 ఎకరాలు సస్యశ్యామలంగా మారతాయని ఆయన తెలిపారు. బెట్టేతండ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2176 మంది రైతాంగానికి లబ్ధి చేకూర్చనున్న ఈ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వం 33.83 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. అంటే ఒక్కో ఎకరాకు 1,66,000 ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టును లోకి తీస్తున్నట్లు ఆయన వివరించారు. పైగా ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే లబ్ధి పొందేది పెద్ద సంఖ్యలో గిరిజన రైతులని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు గాను ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి భూ నిర్వాసితులకు నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు మాసాంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది మన హయాంలోనే బెట్టెతండ, పాడెతండ, సజ్జాపురం గ్రామాలకి 2041 ఎకరాలకి నిర్మాణంలో ఉన్న లిఫ్టు. మీ అందరూ తెలుసు మూసీ నది. ఈ నీళ్లతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మొత్తం లిఫ్ట్ ఖర్చు 33.83 కోట్ల రూపాయలు. దీనివల్ల 2041 ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి. అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ము 1,66,000 ఈ లిఫ్ట్ ద్వారా. దీని కింద లబ్ధి పొందే రైతులు 2,176 మంది. అందులో గిరిజనులు 1,877. అంటే ఎక్కువ శాతం 2,176 మొత్తం రైతుల్లో గిరిజన రైతులు 1,877, ఎస్సీలు దళితులు 34 మంది, బీసీలు 168 మంది, ఓసీలు 97 మంది. ఓకే, ఇది మరి 2,000. హనుమంతరావు ఎప్పటికి చేస్తావు? మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ పవర్ పెట్టు. నువ్వు తెలుగులో నీకు పనిచ్చినావు. ఓకే, వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలి. ఓకే, సో వార్ ఫుటింగ్ లో పని పూర్తి చేసి ఆగస్టులో, అంటే ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి మరి ధన్యవాదాలు. విలేకరు మిత్రులు ఇప్పుడు జాన్పాడ్ లిఫ్ట్ చూద్దాం. సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం జరిగింది. తదనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ పురోహితులచే ఆశీర్వచనం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిరిసాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, ఉమ్మడి గట్కేసర్ మండల మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, గట్కేసర్ సహకార బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కేవలం 3 గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల వీరోచిత పోరాట పటిమ యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని ఇది భారత సైనికుల ఘన కీర్తిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా ఆదివారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు. తిరంగ యాత్రను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన మధుసూదన్ రావు చంద్రమౌళి అమర్ రహే అంటూ భావోద్వేగంతో జోహార్లు అర్పిస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరంగ యాత్రలో ముందుకు కదిలారు. వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, యువత, ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులతో ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుండి సోమశిల రోడ్డు, బీఎస్ఆర్ సెంటర్, బస్టాండ్ రోడ్డు మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగింది. మనమంతా ఒకటే, అందరూ భారతీయులనే దేశభక్తి ఉప్పొంగేలా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ప్రజలందరూ తిరంగ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ఆత్మకూరు పట్టణం మారుమోగింది. ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి
ఈ దేశాన్ని కబళించడానికి, ఈ దేశాన్ని దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 9 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని, బిడ్డల ముందే తండ్రిని, తల్లి ముందే కొడుకుని హతమార్చినటువంటి సంఘటన ఈ దేశంలో 27 మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది. ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము, రాజీ పడమని ఇవాళ భారతదేశ ప్రభుత్వం, దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోయేటువంటి ధోరణి, మనస్తత్వం మంది, కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి, ఆ దేశానికి ప్రభుత్వం లేదు, రాజకీయ నాయకులు లేరు. ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన, ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలిస్తున్నాయి. అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు. మళ్ళీ అన్నార్తులై భారతదేశానికి రావాల్సింది. ఇది అక్కడి పరిస్థితి. అప్పులు లేదు, దొరికే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. సింధు జలాలని 3 రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం, కరువు బారిన పడ్డాం, మమ్మల్ని ఆదుకోడిని గుక్కడి నీళ్లు పొందేని అడిగే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు ఇవాళ ప్రజలు చేస్తున్నారు, ప్రభుత్వం మీద. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో, ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము, కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు, దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ డిప్ కింద కేటాయించే టికెట్ల కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్లు పొందిన భక్తులు 21 నుండి 23న మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని దేవస్థానం బోర్డు చెప్పింది. 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపింది. అదే రోజున మధ్యాహ్నం 22 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వివరించింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపింది. శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్, సీనియర్ సేవక్స్ సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులందరూ టీటీడీ దేవస్థానమ్స్ AP.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే మార్పని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలి కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అటకెక్కించి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మద్యం విషయంలో నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే బీర్ల ధరలు 15% పెంచారు. త్వరలో మద్యం ధరలు కూడా పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడానికి సిద్ధమయ్యారన్నారు. ఇదేనా మీరు తెస్తామన్న మార్పని హరీష్ రావు నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తంలో ఎక్సైజ్ విధానాన్ని పునఃసమీక్షించి సవరణ చేస్తామని, బెల్ట్ షాపుల్ని పూర్తిగా రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు ఆయన గుర్తు చేశారు. ఎక్సైజ్ విధానాన్ని సమీక్షించడం అంటే ధరలు ఇష్టానుసారం పెంచడమేనా? ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా కొత్తగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెరలేపడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేసి ఇప్పుడు ఆ లోటును మద్యం ద్వారా పూడ్చుకోవాలని చూడడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నంబర్ 1 చేయాలని చూస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యువత భవిష్యత్తును నాశనం చేయడమేనని, ఇంతకంటే దిగజారుడు పాలన ఉండదని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలు ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్ ఆసియా మార్కెట్లో ప్రతికూల పవనాల నేపథ్యంలో నష్టాలు మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 106.78 పాయింట్లు పతనమై 81,223.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి 24,628.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్లు తగ్గి 24,608.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు నష్టాలు చవిచూశాయి. టాటా మోటార్స్, అదానీ స్పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు నమోదు చేశాయి. ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం 931.80 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ సెంగ్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్ 19 ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్, అజయ్ శతకానికి 61 బంతుల్లో 108 నాటౌట్, తోడు కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. అటు మొదట బ్యాటింగ్ చేసిన డీసీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అజయ్ సెంచరీ 65 బంతుల్లో 112 నాటౌట్తో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ తొలి 18 బంతుల్లో కేవలం 17 పరుగులే చేశాడు. ఆ తర్వాత కాస్త గేర్ మార్చాడు. 3 ఓవర్లోని స్టార్ ప్లేయర్ డూప్లెసిస్ 5 నిష్క్రమించడంతో రాహుల్ అచ్చితూచి ఆడాడు. సిరాజ్ 5వ ఓవర్లో 2 వరుస బౌండరీలు బాదిన అతడు జబాడా 6వ ఓవర్లో 6-4-6తో పంతా మార్చాడు. 35 బంతుల్లో అర్ధశతకం పూర్తయ్యాక రాహుల్ పూర్తిస్థాయిలో జోరు పెంచాడు.
50 నుండి 90లోకి రావడానికి రాహుల్ తీసుకున్న బంతులు 16 మాత్రమే. ప్రసిద్ధ 19 ఓవర్లలో 6-4తో 60 బంతుల్లో ఈ ఢిల్లీ ఓపెనర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇది 5వ సెంచరీ కాగా 3 ప్రాంతీయ జిల్లా పంజాబ్ లక్నో ఢిల్లీ తరపున ఆడుతూ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. చివరికి 65 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. అతని అజేయ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసిన డీసీ జీటీకి 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఛేదనలో గుజరాత్ ఆరంభం నుండి లక్ష్యం దిశగా సాగింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ వేసిన తొలి ఓవర్లోనే 10 పరుగులు రాగా నటరాజన్ రెండో ఓవర్లో సుదర్శన్ 4 బౌండరీలు బాదడంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. మరో ఎండ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటి క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. దాంతో నెమ్మదిగా ఆడాడు. అక్షర్ 9వ ఓవర్లో బౌండరీతో సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో గిల్ ఓ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత చెమిర ఓవర్లో బౌండరీతో గిల్ కూడా అర్ధశతకం సాధించాడు. ఇద్దరు అర్ధశతకాల తర్వాత బౌండరీలు సిక్సర్ల మూత మోగించారు. కుల్దీప్ యాదవ్ 18 ఓవర్లో సిక్సర్తో సాయి సుదర్శన్ ఐపీఎల్లో 2వ శతకాన్ని నమోదు చేశాడు. ఆఖరికి టైటన్స్ 19 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ ఓటమితో గుజరాత్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైడెన్కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్, ఎముకలకు పాకిన వ్యాధి. మళ్లీ ఉధృతంగా కరోనా వ్యాప్తి, కొత్త వ్యాక్సిన్కు అమెరికా గ్రీన్ సిగ్నల్. అమరాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన, బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు. కంటంనేని రవిశంకర్కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం, హాజరైన సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. నష్టాల్లో మొదలైన మార్కెట్లు, 106 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి, ప్లే ఆఫ్స్కు గుజరాత్ టైటాన్స్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.